హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పిఎల్ డిజైన్. 5 మినిట్స్లో సూపర్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇది చేయటం అందరూ చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. లెట్స్ గో టు ద ప్రాసెస్. ఫస్ట్ 3/4 లీటర్ పాలను అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. చిన్నగా కలుపుతూ ఉండాలి. షుగర్ ఇలా మెల్ట్ అవటం స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా మెల్ట్ అయిపోయాక మనం బాయిల్ చేసిన మిల్క్ని కొంచెంగా పోసుకుంటూ కలపాలి. ఒకేసారి పోయకూడదండి, ఎందుకంటే అలాగా ఉండిపోతుంది షుగర్ సిరప్ అనేది. సో కొంచెంగా వీడియోలో చూపించినట్టు పోస్తూ కలుపుతూ ఉండాలి. ఎట్ లాస్ట్ మొత్తం మిల్క్ అనేది పోసేసుకోవాలి మనం. ఇప్పుడు 1/2 కప్పు పాలల్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఈ కస్టర్డ్ మిక్సర్ని పాలలో వేసి కలపాలి. 5 to 10 మినిట్స్కి మనకి థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా థిక్నెస్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. మినిమం 3 అవర్స్ వరకు ఉంచాలి. అలాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మిక్సీ అయితే పట్టుకోవాలి. దీనివల్ల స్మూతీ టెక్స్చర్ అనేది వస్తుంది, ప్యాకెట్ మీద చూపించినట్టు. సో ఇప్పుడు మనం అయితే కావాల్సిన ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్రేప్స్, దానిమ్మ, వాటర్ మిలాన్, జీడిపప్పు, పిస్తా అండ్ యాపిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకోవాలి. అందులో ఫస్ట్ కస్టర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. మళ్ళీ కస్టర్డ్ లేయర్ బై లేయర్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ గ్రేప్స్, బనానా అండ్ యాపిల్ అయితే అప్పటికప్పుడు కట్ చేసుకున్నాను నేను. ఇలా స్టెప్ బై స్టెప్ కస్టర్డ్ అండ్ ఫ్రూట్స్ వేసుకుంటూ వెళ్ళి ఎట్ లాస్ట్ మనం జీడిపప్పు అండ్ పిస్తా వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకా మంచిగా ఉండాలి అంటే మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తాగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.